హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా, సింపుల్‌గా ఎగ్ కర్రీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. 10 నిమిషాల్లో ఈ కర్రీ మనమైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక కడాయి తీసుకొని అది మంచిగా వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, పావు టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసేసుకోండి. వీటన్నింటిని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 1 మినిట్ పాటు ఆనియన్స్‌ని, పచ్చిమిరపకాయలని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని వీటన్నింటిని మంచిగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత ఇందులో ఒక 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. టమాటాలు వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి ఒక 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి టమాటాలను కొంచెం మగ్గించుకోండి. 3 మినిట్స్ తర్వాత గనుక చూసినట్లయితే టమాటాలు ఈ విధంగా బాగా మగ్గిపోయి ఉన్నాయండి. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు, కారం వేసేసుకోండి. ఇక్కడైతే నేను 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ధనియాల పౌడరు, అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకున్నాను. వేసుకొని వీటన్నింటిని మరొకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోండి. లిడ్ పెట్టాల్సిన అవసరం లేదండి. లిడ్ పెట్టకుండా 2 మినిట్స్ ఉడికించుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకోండి. వేసుకొని ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా వేసేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేసేసుకొని లిడ్ పెట్టేసి ఒక్క 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోండి. మనం వేసిన వాటర్ ఏదైతే ఉందో అది అనేది బాగా మరగాలండి. ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసేసుకోవాలండి. మీరు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని ఎగ్స్ వేసేసుకోవచ్చు. మీ కర్రీకి తగినట్టుగా ఇక్కడైతే నేను ఒక 6 ఎగ్స్ తీసుకొని వీటిలో కర్రీలో వేసేస్తున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత అస్సలు కదపకూడదండి. డైరెక్ట్‌గా లిడ్ పెట్టేసి ఒక 4-5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవడం వలన ఎగ్‌కి కారం, ధనియాల పౌడర్, మనం వేసిన స్పైసెస్ మొత్తం కూడా ఎగ్స్‌కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఫ్లిప్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. రెండవ సైడ్ కూడా మంచిగా కుక్ అయ్యి ఉంటుంది. చూడండి. ఒక్కసారి జస్ట్ అలా కొంచెం మిక్స్ చేసుకొని, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది.